మామ కొన్ని సినిమాల గురించి ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది. ఏం భయం మావా? ఆ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత బీభత్సం చేస్తాయని భయం మామ. కొన్ని కాంబోస్ వింటుంటే బాక్స్ ఆఫీస్‌కి బ్యాండే అని ఫిక్స్ అవుతాం. అలాంటి కాంబోస్ మన టాలీవుడ్‌లో ఏమేం నడుస్తున్నాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఈ వీడియోకి ఒక టార్గెట్‌గా మినిమమ్ 500 కామెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా మామ. తప్పకుండా చేస్తే దీని మీద పార్ట్ 2 చేస్తాం. సరే ఇంకా వై సో లేట్ మామ మొదలు పెడదామా? Audio Jungle. హాయ్! హలో! నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. లిస్ట్‌లో నంబర్ 1 వచ్చేసి 'ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబో' మామ. మనకి తెలుసు నార్మల్ స్క్రిప్ట్స్‌నే 'ఎన్టీఆర్ గారు తన యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో సూపర్ హిట్ చేయగలరు అని. అండ్ నీల్ గారి గురించి సెపరేట్‌గా చెప్పక్కర్లేదనుకుంటా. తీసిన 4 మూవీస్‌తోనే టాప్ డైరెక్టర్స్‌కి ఉండాల్సిన స్టార్‌డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆయన హీరోకి ఇచ్చే ఎలివేషన్‌లు, వరల్డ్ బిల్డింగ్, టేకింగ్ అండ్ మేకింగ్ ఇలా ప్రతీదీ కొత్తగా ఉంటుంది. ఎన్టీఆర్ గారు నెగెటివ్ టాక్‌తో కూడా బీభత్సం చేయగలరు అని మనం రీసెంట్‌గానే చూసాం. అలాంటిది ఈ కాంబోలో మూవీ పడితే, ఆ మూవీకి జస్ట్ పాజిటివ్ టాక్. అంతదాకా ఎందుకు యావరేజ్ టాక్ వస్తే వామ్మో! ఆ బాక్స్ ఆఫీస్‌పై జరిగే యుద్ధం తలుచుకుంటేనే భయం వేస్తుంది. అండ్ మీకు గుర్తుందో లేదో నీల్ గారు ఎన్టీఆర్ గారితో చేసే మూవీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు. మామూలు ప్రాజెక్ట్స్‌కే పాన్ ఇండియా అని షేక్ చేస్తున్నారు. ఇంకా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఎలా తీస్తారో మీ ఊహకే వదిలేస్తున్నా. రీసెంట్‌గానే ఈ మూవీ ఒక మాస్ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్‌తో స్టార్ట్ అయింది. షూట్ ఎంత తొందరగా కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. నెక్స్ట్ ఇప్పుడు మన నంబర్ 2 వచ్చేసి అసలు ఈ కాంబోలో పేర్లు చెప్పడానికే భయమేస్తుంది మామ. 'ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ.' మామ గుండెల మీద చెయ్యేసుకొని చెప్తున్నా. జస్ట్ ఆ 2 పేర్లు వింటుంటే హిట్టు, బ్లాక్ బస్టర్ కాదు కదా! ఇండస్ట్రీ హిట్ వైబ్స్ నాకొస్తున్నాయి. అది కూడా కన్ఫర్మే నన్నడిగితే. కానీ ఎంత మార్జిన్‌తో పెడతారు అనేదే చూడాలి. ఈ మూవీకి మన దగ్గర ఎంత హైప్ ఉందో నార్త్‌లో దానికి రెండింతల హైప్ ఉంది మామ. అది 'ప్రభాస్' గారి స్టార్డమ్ అండ్ 'సందీప్ రెడ్డి వంగ' గారి ప్రీవియస్ వర్క్స్ మీద ఉన్న నమ్మకం. ఏ రేటెడ్‌తోనే ఒకళ్ళు 900,00,00,000 పెడితే 750,00,00,000 ఇంకోళ్ళు పెట్టారు. అలాంటిది వాళ్ళ హిస్టరీ. 'స్పిరిట్‌కి' కూడా ఏ సర్టిఫికేట్ రావచ్చు మాక్సిమం. అండ్ ఇంకొక మెంషన్ ఏంటంటే 'ప్రభాస్' గారి రీసెంట్ మూవీస్‌లో ఆయన పెర్ఫార్మన్స్‌కి స్కోప్ ఉన్న స్క్రిప్ట్‌లే ఆయనకి తగిలాయి. కానీ 'స్పిరిట్‌లో' మనం 'ప్రభాస్' నుంచి సాలిడ్ పెర్ఫార్మన్స్ చూడబోతున్నామని రీసెంట్‌గా టీమ్ నుంచి అప్డేట్ వచ్చింది. 'యానిమల్‌లో' లాగా 'ప్రభాస్‌కి' కొంచెం సిక్స్ ప్యాక్ ఎలివేషన్స్ ఇస్తే వామ్మో! ఆ ఊహ తలుచుకుంటేనే భయం వేస్తుంది. అసలు ఈ మూవీ కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది? 'డాన్‌నీ' అంటున్నారు. 'మృణాల్' హీరోయిన్ అంటున్నారు. చైనా, జపాన్ డైరెక్ట్ రిలీజ్ అంటున్నారు. ఆగలేకపోతున్నాను దొరా! ఇప్పుడు మన లిస్ట్‌లో నంబర్ 3 వచ్చేసి 'అల్లు అర్జున్ ఎట్లీ'. 'ఎట్లీ' గారిలో నాకు నచ్చేది కమర్షియల్ సినిమాని కొత్తగా ట్రీట్ చేస్తారు మామ. అండ్ 'అల్లు అర్జున్' గారు కమర్షియల్ సినిమాకి అట్‌మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు. మరి ఇలాంటి వీళ్ళిద్దరూ కలిసి ఒక కమర్షియల్ మాస్ మూవీ తీస్తే డెఫినిట్‌గా బాక్స్ ఆఫీస్‌కి ఊచకోతే. యాక్చువల్లీ ఈ మూవీ మీద హైప్ వచ్చే విషయం ఒకటి చెప్పనా? ఎట్లీ గారు మోస్ట్‌లీ డ్యూయల్ రోల్స్ ఉన్న స్క్రిప్ట్స్‌నే చేసుకుంటారు. మరి అల్లు అర్జున్ గారు ఇంతవరకు డ్యూయల్ రోలే చేయలేదు. సో, ఇలాంటి స్క్రిప్ట్‌లో డ్యూయల్ రోల్ ఉంటే యాహ్! చాలా బావుంది కదా ఇమాజినేషన్. ఒక రోల్‌లో అల్లు అర్జున్ ఉంటేనే పెర్ఫార్మన్స్ పీక్‌లో ఇస్తారు. అలాంటిది ఇద్దరు అల్లు అర్జున్‌లుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మోత మోగిపోద్ది. అండ్ రీసెంట్‌గా బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ చూస్తుంటే ఇద్దరూ మంచి ఫ్లోలో ఉన్నారు. హిందీ మార్కెట్‌లో అట్లీకి కూడా మంచి మార్కెట్ ఉంది. 'జవాన్‌తో' మంచి ఫేమ్ వచ్చిందాయనకి. ఇంకొక సైడ్ 'అల్లు అర్జున్' గారి స్టార్‌డమ్ గురించి సెపరేట్‌గా చెప్పాలా ఏంటి? సో, ఈ మూవీ చాలా అంటే చాలా యాంటిసిపేటెడ్ మూవీ అవుతుంది. ఒక టీజర్ రానివ్వండి, యూట్యూబ్ ఎలా షేక్ అవుతదో చూస్తారు. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌గా సాయి అభయంకర్ గారిని అనుకుంటున్నారంట. రీసెంట్‌గా ఆయన ఆల్బమ్స్ అన్నీ హిట్ అవ్వడం చూస్తున్నాం. 'అల్లు అర్జున్' గారి మూవీ అన్నాక మ్యూజిక్ విషయంలో, సాంగ్స్ విషయంలో డౌట్ పెట్టుకోనక్కర్లేదులెండి. కళ్ళు మూసుకొని వినేయొచ్చు. చూద్దాం ఈ మూవీ టీమ్ నుంచి ఎప్పుడు అప్డేట్ వస్తుందో మరి. ఇప్పుడు లిస్ట్‌లో నెక్స్ట్ నంబర్ 4 వచ్చేసి అబ్బా! ఏం కాంబోరా బాబు! బాక్స్ ఆఫీస్ ఎలా తట్టుకుంటదో ఏంటో. 'ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్.' 'సలార్ 2' గురించి సెపరేట్‌గా చెప్పడం ఎందుకు మామ అంటారా? ఈ డిస్కషన్ 'సలార్ 2' గురించి కాదండి బాబు. ప్రశాంత్ నీల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 'ప్రభాస్‌తో 'సలార్ 2' కాకుండా ఇంకొక మూవీ తీస్తాను. అది చాలా డిఫరెంట్‌గా ఉండబోతుందని' కూడా అన్నారు. ఒరేయ్ బాక్స్ ఆఫీస్! ఈ మాట విన్న తర్వాత నువ్వు చచ్చిపోవడం నయంరా. అదే కదా మరి. ఈ మూవీకి వర్కింగ్ టైటిల్‌గా 'రావణం' అని అనుకుంటున్నారని టాక్స్ నడుస్తున్నాయి. మరి రీసెంట్‌గా 'హోమ్ బెల్లే ఫిల్మ్స్‌తో' ప్రభాస్ గారు 3 సినిమాల ప్రాజెక్ట్స్‌ని సైన్ చేశారు కదా! మరి అందులో ఈ మూవీ కూడా ఒకటయ్యుండొచ్చు. మనం 'సల్లార్' మూవీలో చూసాం కదా! ప్రభాస్ గారికి ఎలాంటి ఎలివేషన్స్ ఇచ్చారో మన ప్రశాంత్ నీల్ గారు. గుర్తుంది కదా! అలాంటిది పీరియాడిక్ మూవీ అంట. ఇంకసలు ఎలా ఉండబోతుందో మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నా. అండ్ ఈ మూవీ అఫీషియల్ అప్డేట్ కోసం నేను చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానండి. పీరియాడిక్ మూవీస్‌లో లార్జర్ థాన్ లైఫ్ క్యారెక్టర్స్ అంటే అది మన 'ప్రభాస్' గారి కోసం పుట్టినట్టే ఉంటాయి.
మరి అలాంటిది ఈ మూవీలో ఎలా ఉంటదో చూద్దాం. అలాంటి పీరియాడిక్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ పడితే వామ్మో! వాయ్యో! హైప్‌తోనే పోయేలా ఉన్నా మామ నేనిప్పుడు. నెక్స్ట్ నంబర్ 5 ఈ లిస్ట్‌లో ఇది లాస్ట్ అండి. రామ్ చరణ్ అండ్ సుకుమార్ గారు. మామ మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీరింకా మన వాట్సాప్ ఛానల్ లింక్‌లో జాయిన్ అవ్వలేదు కదా! వెళ్లి జాయిన్ అవ్వండి మామ. ఇలాంటి కాంబో అప్డేట్స్ మీద అఫీషియల్ అప్డేట్స్ కానీ, గాసిప్స్ కానీ ఇంకేవి జరిగినా మన వాట్సాప్ ఛానల్‌లో పెడతాం. మరి తప్పకుండా వెళ్లి జాయిన్ అవ్వండి. సరే ఇంక టాపిక్‌లోకి వచ్చేస్తే రంగస్థలం. ఈ పేరు వింటుంటేనే మనకి మూవీలో ఉన్న సీన్స్ అన్నీ గుర్తొచ్చేస్తాయి. నన్నడిగితే రామ్ చరణ్ అండ్ సుకుమార్ వీళ్ళిద్దరి బెస్ట్ వర్క్ రంగస్థలమే మామ. అలాంటి మూవీ మళ్ళీ వస్తదా అనిపిస్తది ఒక్కొక్కసారి నాకు. కానీ వస్తుంది మామ. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి మూవీ తీస్తున్నారు అని మనకి తెలిసిందే. 'ట్రిపుల్ ఆర్' టైంలోనే ఈ మూవీ ఇంట్రో సీన్ షూట్ చేశారు కూడా అని మనకి తెలుసు. ప్రీవియస్‌గా వీళ్ళిద్దరూ కలిసి వస్తే ఎలాంటి ఔట్‌పుట్ వచ్చిందో మనందరికీ తెలుసు. మరిప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసొస్తున్నారంటే అండ్ స్కేల్ కూడా పెద్దదంటున్నారు ఈ మూవీకి. 'బుచ్చిబాబు' గారితో మూవీ అయ్యాక ఈ మూవీ కంప్లీట్ చేస్తారంట రామ్ చరణ్ గారు. 'పుష్ప 2' సక్సెస్ తర్వాత సుకుమార్ గారు డెఫినిట్‌గా పెద్ద మూవీనే ప్లాన్ చేస్తారు మామ. కొంతమంది 'పుష్ప 2'తో సుకుమార్ గారి బెస్ట్ వర్క్ చూడలేకపోయామని బాధపడ్డారు. వాళ్ళందరికీ ఈ రామ్ చరణ్ మూవీతో సుకుమార్ గారంటే ఏంటో చూపిస్తారు మామ. ఫిక్స్ అయిపోండి. మామ ఇంకా లిస్ట్ చాలా పెద్దగా ఉంది. మరి దీనికి పార్ట్ 2 చేద్దామా? సరే అయితే. పార్ట్ 2 చేయాలంటే ఈ వీడియోకి టార్గెట్‌గా 2,000 లైక్స్ ఇస్తున్నాను అండ్ 500 కామెంట్స్ ఇస్తున్నాను. ఈ రెండిట్లో ఏది కంప్లీట్ అయినా పార్ట్ 2తో వెంటనే వచ్చేస్తాను. సరే కానీ ఈ మూవీస్ అన్నిట్లో మీరు ఏ కాంబో కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కామెంట్స్‌లో చెప్పండి. సరే మరి ఇంతవరకు వీడియోని చూసినందుకు మీకే థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో కొత్త కాన్సెప్ట్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.